ప్రార్థన చేసుకొని తర్వాత ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దేవా, దినాన్ని మాకు ప్రసాదించి తండ్రి, సమాజంగా కూడుకునేటప్పుడు తండ్రి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి తండ్రి మీకు తెలియజేసుకుంటున్నాం. తండ్రి దేవ, మరి సంఘంలో సమాజంలో అనేక మంది సభ్యులు మన తండ్రి అనారోగ్యంతో అయినా ఈరోజు సహవాసంలో కూడా ఆలయం స్థితిలో ఉంటుండగా తండ్రి దేవ, వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించి తండ్రి వారిని బలపరిచి తండ్రి దేవ మరలా మాతో కలిసి తండ్రి ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని మరి మీ పిల్లలకి ఇస్తారని మేము నమ్ముచున్నాను తండ్రి దేవ. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి తండ్రి. లోకంలో జరుగుతున్నటువంటి అనేకమైన తండ్రి దుర్మార్గపు పనులను చూస్తే తండ్రి మేము కూడా తండ్రి అలా అయిపోకుండా తండ్రి దేవ, ఈ వాక్యం చేత మమ్మల్ని భద్రపరచమని, ఈ వాక్యం చేత మమ్మల్ని నడిపించమని తండ్రి, వాటి చేత హెచ్చరించమని మమ్మల్ని వేడుకుంటున్నాం. అది చెప్తున్నటువంటి నాకు తండ్రి జ్ఞానాన్ని అనుగ్రహించమని, వీరులటువంటి పిల్లలకు కూడా తండ్రి మరి చెప్తున్నటువంటి ప్రతి మాట తండ్రి దేవ మా జీవితాలను అలా జరుగుతున్నాయి ఏమో తండ్రి అని ఆలోచించుకొని వివేచన కలిగి తెలియగలిగి తండ్రి, ఒకవేళ అలా జరిగితే తండ్రి వాటిని అన్నింటినీ కూడా తీసివేసేసుకుంటూ తండ్రి నీకు నచ్చే విధంగా తండ్రి, మీరు నచ్చే విధంగా ప్రభుత్వకు సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేనే నా దేవుడు వాళ్ళారా. మరి ఈరోజు నేను చెప్పబోయే పాఠం ఏంటి? నిరాశలోనూ నిశ్చలంగా నిలిచిన స్త్రీ. నిరాశలోనూ నిశ్చలంగా నిలిచిన స్త్రీ అంటే నిరాశల్లో అంటే రకరకాల అర్థాలు వస్తూ ఉంటాయి. అంటే కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, మరి అనుకున్న జీవితము లేని స్థితిలో, మరి అలాంటి ఇబ్బందుల కొలిమి అనే మాట మనం వాడచ్చు. అలాంటి పరిస్థితుల్లో మరి నిశ్చలంగా అంటే చలనం లేకుండా ధైర్యంగా నిరాశ చెందకుండా బలంగా నిలబడినటువంటి స్త్రీ. అంత బలంగా, అంత నిశ్చలంగా, అంత ధైర్యంగా, అంత బలంగా నిలబడిన స్త్రీలు ఎవరు ఉన్నారండి బైబిల్లో అంటే మనం ఆలోచించాలండి. ఎందుకంటే ఈరోజు స్త్రీలుగా మనం ఎన్నో నేర్చుకుంటున్నాం, కానీ అన్నిటికంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? దేవుడి పని బాగా చేయాలని నేర్చుకుంటున్నాం, అలాగే సంఘ సహవాసంలో పాల్గొవాలని నేర్చుకుంటున్నాం, ఎన్నో నేర్చుకుంటున్నాం కదండి ప్రతి శనివారం, ఆదివారం, అలాగే గూగుల్ మీట్లో. కానీ స్త్రీలంగా దేవుడు మనకు మొదటగా బాధ్యతగా ఇచ్చింది ఏంటండి? స్త్రీలుగా దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించాడు. ఏంటనంటే గృహ పరిపాలన. గృహ పరిపాలన అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైన గొప్ప బాధ్యత. అంటే ఈ కుటుంబాన్ని గురించి ఈరోజు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్త్రీలుగా అది మన బాధ్యత. ఈరోజు దేవుడు ఎన్నో మాటలు మనకు తెలియచేశాడు. భార్యగా బాధ్యతలు ఏంటి, భర్తగా బాధ్యతలు ఏంటి, పిల్లలుగా వారి బాధ్యతలు ఏంటి, మనము మన కుటుంబంలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉండాలి అని ఎన్నో విషయాలను దేవుడు నేర్పించాడు స్త్రీలుగా. అవన్నీ కూడా ఈరోజు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మన కుటుంబం అనేది మనకి చాలా అవసరం. ఆ కుటుంబంలోనే నెమ్మది, ప్రశాంతత అనేది లేకపోతే మనము ప్రశాంతంగా దేవుళ్ళో కొనసాగలమా చెప్పండి? కొనసాగలేము. మొదట మన కుటుంబాన్ని ప్రశాంతంగా, చెదిరిపోకుండా, పాడు కాకుండా ఈరోజు సమాజంలో ఎన్నో కుటుంబాలు మనం చూస్తున్నాం. మరి ఆ కుటుంబాలలో ఒక కుటుంబంగా మనది కూడా అయిపోకుండా ఉండాలి అంటే ఏమంటే మనము చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఈరోజు స్త్రీలుగా మనం తెలుసుకోవాలి. అందుకే అలాంటి హెచ్చరిక మాటలను తెలియచేయాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ముందు మన బాధ్యత మన కుటుంబం పట్ల నిర్వర్తించాలి. భర్త పట్ల, పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలి, కష్టాలు, శ్రమలు ఒకవేళ వారి ద్వారా వారి వలనే వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి, మనం ఏ విధంగా నిలబడాలి అనేది దేవుడు బైబిల్లో ఒక స్త్రీ జీవితాన్ని మనకు యథార్థ సంఘటనలో కలిగినటువంటి ఒక స్త్రీ జీవితాన్ని మనకు
కళ్ళకు కట్టినట్లుగా రాయించాడు. మరి అలాంటి స్త్రీ గురించి మనం తెలుసుకుంటేనే కదండి ఈరోజు ఎవరి జీవితాలను చూస్తే మనం ధైర్యపడగలని చెప్పండి. ఎవరి జీవితాలను చూస్తే వాళ్ళు కొంతకాలమే మన మధ్య ఉంటారు. మనుషుల జీవితాలు కొంతకాలమే మన కళ్ళ ముందు. మన జీవితంలో వచ్చే శ్రమలు కష్టాలు కొరకైన ఓదార్పు మనుషుల వలన దక్కుతుంది. ఎంతవరకు? కొంతవరకే దక్కుతుంది. మన కుటుంబంలో మనకి ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది ఎవరండి? తల్లిదండ్రులు. అంతేనా? మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది భర్త వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో, ఫస్ట్ ఫోన్ ఎవరికి వెళ్ళిపోద్ది? అమ్మకి వెళ్ళిపోద్ది. అమ్మ నన్ను కొట్టేస్తున్నాడు, అమ్మ నన్ను తిట్టేస్తున్నారు, అమ్మ నాకు ఎలాంటి శ్రమలు వచ్చేస్తున్నాయి, అమ్మ నాకు అలాంటి శ్రమలు వస్తున్నాయి అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులు గుర్తొస్తారు, తర్వాత అన్నదమ్ములు గుర్తొస్తారు. కానీ వీళ్ళు ఎంతకాలం మనతో ఉంటారు? మనం బ్రతుకున్నంతకాలం ఉంటారో చెప్పండి. ఆ మాటలు ఎంతకాలం మనల్ని ఓదారిస్తాయి? ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం చెప్పిన మాట మనకు గుర్తుంటుందా? తల్లి చనిపోయిన తర్వాత అది గుర్తుంటుందా? మనకి గుర్తుండదు. కానీ ఎల్లప్పుడూ మన కళ్ళ ముందు ఉండే మన జ్ఞాపకం చేసుకునేటట్లుగా దేవుడు మనకు వారి జీవితాలను మనకు రాసిచ్చాడు. ఇది ఎప్పుడు మనం చదువుతున్నాం అనుకో, ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది, మనలను కదిలిపోకుండా స్థిరత్వం కలిగి మనం నిలబెడుతూ ఉంటుంది, మనలను పడిపోకుండా లేపుతుంది. చూసారంటే వాక్యం అంత గొప్పది. మరి అలాంటి భక్తిపరుల జీవితాలను దేవుడు మన కళ్ళ ముందు పెట్టినప్పుడు, ఈరోజు సమాజాన్ని చూస్తున్నప్పుడు మరి మనం వారిని చూసి ఏం నేర్చుకుంటున్నాం, వీళ్ళని చూసి ఏం నేర్చుకుంటున్నాం? ఇటువంటి దేవుని వల్ల ఈరోజు స్త్రీ పరిస్థితి ఎలా మారిపోయిందో మనం వింటున్నాం, చూస్తున్నాం కూడా కదండి. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి స్త్రీల పరిస్థితులు. ఏ విధంగా అయిపోయి స్త్రీ చాలా డెవలప్ అయిపోయింది కదండి. అన్నిట్లోనూ డెవలప్ అయింది కదా. ఇప్పుడు చదువులోనూ డెవలప్ అయింది, జ్ఞానంలోనూ డెవలప్ అయింది, అలాగే ఆర్థికంగా కూడా చాలా డెవలప్ అయ్యారు. ఆర్థిక పరిస్థితులు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు, మగవాళ్ళతో సమానంగా లక్షల జీతాలు సంపాదించుకుంటున్నారు. అలాగే ఈరోజు శాస్త్రవేత్తలుగా స్త్రీలు కనిపిస్తున్నారు, అలాగే విమానాన్ని నడిపించే స్థాయిలో స్త్రీలు ఉన్నారు. ఇలా ఈరోజు స్త్రీ లేని ఒక ఉద్యోగం కానీ ఒక ఇది కానీ ఏమీ లేదు. ఈరోజు స్త్రీ ప్రతి చోట ఉంది, బాగా డెవలప్ అయింది కదండి. స్త్రీ జ్ఞానవంతురాలు అయింది. మరి జ్ఞానవంతురాలు అయినప్పుడు కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉండాలి? జ్ఞానవంతురాలు అయింది. సంఘ సంస్కర్తలు వాళ్ళందరూ కూడా ఏం కోరుకున్నారు? కుటుంబం బాగుండాలంటే స్త్రీ జ్ఞానవంతురాలుగా మారాలి అని అన్నారు, విద్యావంతురాలు కావాలి అన్నారు, ఆర్థిక స్వేచ్ఛ కావాలి అన్నారు, అలాగే తన యొక్క మనసులో ఉన్న అభిప్రాయాలను చెప్పుకొనగలిగే స్థితిలో ఉండాలి స్త్రీ అని అన్నారు. ఇవన్నీ వచ్చాయా లేదా? వచ్చాయి. ఇప్పుడు భార్య కూడా భర్తతో పాటు ఉదయాన్నే బాక్స్ కట్టేసుకొని చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోతుంది, భర్తతో పాటు నెలకు జీతం తెచ్చుకుంటుంది, ఏదైనా చెప్పుకోగలిగే వాక్ స్వాతంత్రం అనేది ఇప్పుడు వచ్చింది. అన్నీ వచ్చాయి. కానీ కుటుంబం బాగుపడాలా? ఇప్పుడు సంఘ సంస్కర్తలు కోరుకునేటట్లుగా, లేదంటే మనుషులు భావిస్తున్నట్లుగా కుటుంబం పరిస్థితి బాగుండాలి కదండి. అంటే హత్యల సంఖ్య తగ్గాలి కదండి, నేరాల సంఖ్య తగ్గాలి కదండి. మరి ఎందుకు పెరిగిపోతున్నాయి? రోజు రోజుకి ఎందుకు పెరిగిపోతున్నాయి? ఎందుకు స్త్రీలే చంపేస్తున్నారు? ఆలోచించండి. ఒకప్పుడు పురుషులు చంపారు, వాళ్ళే క్రూరులుగా మారిపోయారు, వాళ్ళే ఆ విధంగా మారిపోయి మగవాళ్ళని మృగాలుగా పోల్చారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు స్త్రీలను చూస్తేనే చాలామంది మగవాళ్ళు భయపడిపోతున్నారు తెలుసండి. ఇప్పుడు ఎలాగైపోయినంటే వాళ్ళ స్త్రీల మీద ఏమండి హెడ్డింగ్ పెట్టి టీవీ 9లో ఏదో వేశారండి, పెళ్ళాల పిశాచులా అంటారు. ఏమంటే ఆ మాట చదవగానే నాకు బాధ అనిపించిందండి. పెళ్ళాల పిశాచులా అంటే దెయ్యాలుగా మారిపోయారా? పిశాచులు అంటే ఏంటి? దెయ్యాలు. లోకంలో అలాగే కదండి, పిశాచులు దెయ్యాలనే కదా అంటారు. దెయ్యాలుగా మారిపోయారంటే ఇలా ఉంటే మరో విధంగా ఏమంటున్నారు? ఇప్పుడు మగపిల్లలు ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదండి. మగపిల్లంట అమ్మ బాబే మాకు పెళ్ళిళ్ళు వద్దు, మేము ఇలాగే ఉండిపోతే అది ఎవరో వచ్చి మేము నచ్చలేదని, లేదంటే దానికి ఏవో ఆలోచనలు నన్ను ఏదో రకంగా చంపించేస్తుంది. సుపారీలు ఇచ్చి లక్షలు సుపారీలు ఇచ్చేస్తున్నారంటే డబ్బులకి కిరాయి రౌడీలను మాట్లాడుకుంటున్నారండి. ఏంటి కచేరీకి సామాన్లు తెచ్చుకోవడానికి మనుషులు మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఏంటంటే మనుషులు చంపడానికి, భర్తను చంపడానికి లక్షలు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఎలా చెప్తున్నారంటే సెకండ్ అటెంప్ట్ ఇంక ఉండదంట, ఫస్ట్ అటెంప్ట్లోనే మొత్తం వేసేయాలంటండి. మళ్ళీ అలర్ట్ అయిపోతాడు కదా,
ఫస్ట్ సారి తప్పించుకున్నారనుకో అలర్ట్ అయిపోతాడని భర్త వాళ్ళు భార్యలు మరీ మరీ చెప్తున్నారంట. ఏమని? తప్పించుకోవడానికి వీల్లేదు, ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోవాలి అని. ఈ విధంగా మారిపోయారండి. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మగపిల్లలు ఇప్పుడు ఎవరు ఇష్టపడటం లేదు. వచ్చిన భార్య ఎలా ఉంటుందో, ఏ అన్నంలో విషయం కలిపేస్తుందో, ఆవిడ మనసులో అభిప్రాయం ఉందో చెప్పట్లేదు కదండి. ఈ మధ్యన నాకు పెళ్ళి ఇష్టం లేదంటే పెళ్ళి ఇష్టం లేదని చెప్పడం లేదు, చక్కగా నవ్వుతూ పెళ్లి పెట్టల మీద కూర్చుంటున్నారు. అదే కదండి. ఎందుకు ఇష్టం లేదన్నప్పుడు అన్ని లక్షలు పెట్టి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం కదండి. ఆ పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఎంత అప్పుల పాలు అయిపోయి ఉంటారు. అప్పు తీర్చుకోవాలి కదా. నాకు పెళ్ళి ఇష్టం లేదు, ఎవరినో ప్రేమించానని ఒక ముక్కలో చెప్పేసి తల్లిదండ్రులు ఒప్పుకుంటారు కదా, ఒప్పించాలి కదా ప్రేమించినప్పుడు. ఎందుకంటే కష్టపడి పాప మా మగాడేమో గొర్రెలాగా నవ్వుకుంటూ నాకు పెళ్ళి అవుతుంది సంతోషంగా. ఏమండి ఈ మధ్యన అంటే మగపిల్లలకై అమ్మాయిలు దొరకట్లేదండి, తెలుసా అండి. అమ్మాయిల సంఖ్య తక్కువైపోయింది, అబ్బాయిల సంఖ్య ఎక్కువైపోయింది. ఒకవేళ అమ్మాయిలు ఉన్నా కూడా అంట వాళ్ళకి బోల్డ్ ఏంటంటే కొన్ని కండిషన్స్ అంటండి. సొంత ఫ్లాట్ ఉండాలి, తల్లిదండ్రులు ఉండకూడదు, అక్క చెల్లెలు పోరు ఉండకూడదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, నెక్స్ట్ అతనికి ఏ రోగాలు ఉండకూడదు, పట్టబొర్రు ఉండకూడదు, షుగర్ ఉండకూడదు. ఇలాంటి కండిషన్స్ అండి. వారానికి ఒకసారి పబ్బుకి తీసుకెళ్ళాలి, నెలకు ఒకసారి సినిమాకి తీసుకెళ్ళాలి, 2 నెలలకు ఒకసారి అంటే టూర్ తీసుకెళ్ళాలి, అవుట్ ఆఫ్ కంట్రీస్ అంటే ఉంటాయి కదండి ఏవో ప్రాంతాలు తిరగడానికి. ఇన్ని కోరికల మధ్య ఏ అబ్బాయి దొరుకుతాడండి చెప్పండి? ఎవరైనా దొరుకుతారో చేసుకోవడానికి? ఫోన్లే ఒప్పుకున్నది ఏదో దొరకదు చక్కగా దొరికిందని సంతోషంగా పేపర్ మీద కూర్చొని పెళ్లి చేసుకుంటున్నారు మొబైల్లు. కానీ చివరికి ఏ చేస్తున్నారు? హనీమూన్ కానీ తీసుకెళ్ళిపోయి అక్కడే మొత్తం లోకాలకు పంపించేస్తున్నారు. ఇంకా చూసారు ఎలా మారిపోయింది పరిస్థితి. ఏమంటే స్త్రీలు ఎలా ఉన్నారండి? బలహీనులుగా మారిపోతున్నారు. ఎలాంటి బలహీనులు అంటే దేవుడు ఒకప్పుడు అన్నాడు ఏమని? స్త్రీలు ఎలా ఉన్నారంట? మిక్కిలి బలహీన ఘటము. అంటే దేవుడు అనేది ఏదో ఒక మూల ఏదో ఒక చోట అది ప్రతిరోజు అది నిరూపణ జరుగుతూనే ఉంటుందండి. అలాగని నువ్వు బలహీనురాలు కాబట్టి నువ్వు బలహీనురాలుగా ఉండిపోని దేవుడు అనట్లేదు. బలవంతులుగా ఉన్నటువంటి స్త్రీల జీవితాన్ని మన కొరకు రాయించాడు తెలుసా. నువ్వు బలహీనురాలు కాబట్టి నువ్వు వాళ్ళకి చావు అని దేవుడు అనట్లేదు. మనల్ని బలపరచడానికి ఎంతో ధైర్యంగా నిలబడినటువంటి ఇలాంటి కష్టాల్లో శ్రమల్లో మంచి కుటుంబాలను పాడు చేసుకుంటున్నటువంటి ఈ లోకంలో అల్లకల్లోలంతో ఉన్నటువంటి తన యొక్క కుటుంబాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంది, ఏ విధంగా ఆవిడ కాపాడుకుంది అని ఆ స్త్రీ జీవితాన్ని చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుంది. మన కుటుంబంలో వస్తే మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఆలోచించండి. ఎలాంటి శ్రమలు వస్తూ ఉంటాయి. ఒకటి ఆర్థిక శ్రమలు వస్తూ ఉంటాయి. అది ప్రతి ఇంట్లో ఉండేదే. నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించినా అది 2 కోట్లకు సంబంధించిన ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యలకి దానికి హద్దు లేదు. నువ్వు 50 లక్షలు సంపాదిస్తే నీకు 1 కోటి రూపాయలకు సంబంధించిన సమస్య ఉంటూనే ఉంటుంది. ఆర్థిక సమస్యలన్నీ ఉంటాయి. అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. పిల్లలకు ఏదో పిల్లలు బాగుపడలేదండి, పిల్లలు ఇలా చెడిపోతున్నారు, అలాంటి సమస్యలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నటువంటి ఆ స్త్రీ గురించి, ఆ స్త్రీ జీవితాన్ని మనం చూస్తుంటే భర్త విషయంలోనే సమస్య. భర్త విషయంలోనే ఏమీ లేకపోయినా స్త్రీకి ఎవరి ధైర్యం? భర్త. అంతే కదండి. కాబట్టి మీరుంటే మాకు చాలు, నాకు తిండి లేకపోయినా పర్లేదు, బట్ట లేకపోయినా పర్లేదు, చెట్టు కిందైనా బతికేస్తానంటారా? ఉందా? భర్త ఉంటే భర్తనంటే నాకు ధైర్యం. ఇప్పుడు మనం ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతున్నామని అంటే ఎవరిని చూసుకొని వెళ్ళిపోతాం బయటికి. ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకి 2 రోడ్లు దాటిస్తే మనకు 3వ రోడ్డు తెలియదు. అంతేనా? మనం వెళ్ళలేం. మనం ఎక్కడ కాంప్లెక్స్ వదిలిస్తే నేనైతే తిరిగి రాలేను ఇంటికి. అంటే మనకు తెలియదు పెద్దగా ఎక్కడికి వెళ్ళాలన్నా, లేదంటే ధైర్యంగా మనం బయట నడాలన్నా. కానీ అదే భర్త ఉన్నాడు అనుకోండి, ఎంత వెనకతలే వెళ్ళిపోతుంటాం, ఎంత దూరమైనా వెళ్ళిపోతాం. అంతేనా? భర్త పక్కన ఉంటే ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడతాం. అంటే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనకు వెనకాతలు నా భర్త ఉన్నాడు, నా భర్త ప్రేమ నాకు ఉంది, లేదంటే నా భర్త నాకు తోడుగా ఉన్నాడు, కాబట్టి నేను ఏదైనా ఎదుర్కొంటాను అని ఒక ధైర్యం అనేది వస్తూ ఉంటుంది కదండి.
కానీ ఆ భర్త లేకపోతే ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మొత్తం జీవితం అంతా కూడా ఒకేసారి కళ్ళ ముందు వచ్చి నిలబెడుతూ ఉంటుంది. పిల్లలు ఎలా, ఏంటి పరిస్థితి, నేను ఎలా బ్రతకాలి, నేను మరి కుటుంబాన్ని ఎలా నడపాలి, మరి ఎలా నేను జీవితంలో నేను నిలబడాలి, ఏమంటే ఇవన్నీ కూడా ఏమంటే స్త్రీ జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ స్త్రీ జీవితాన్ని చూస్తుంటే మనకి అవన్నీ కూడా ఆవిడ ఎలా తట్టుకొని నిలబడింది, నిజంగా ఆవిడ ఏ విధంగా అంత బలం కలిగిందిగా ఉంది అనేది ఆవిడని చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటుందండి. మరి మనం చూడగలిగితే చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 16వ వచనం. లాబానికి 2 కుమార్తెలు ఉండేవి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు పండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. చూడండి, ఇక్కడ 2 కుమార్తెలు కనిపిస్తున్నారు, 2 స్త్రీలు కనిపిస్తున్నారు. ఒకరు ఎవరంటండి, లేయా, రెండవ వాళ్ళ పేరు రాహేలు, తండ్రి గారి పేరు లాబాన్. అండ్ ఇక్కడ రాహేలు గారి పరిస్థితి ఎలా ఉందనంటే ఆమె చాలా అందగత్తి, సుందరవతిగా ఉంది, అందమైన ఆకారాన్ని కలిగి అందంగా ఉంది. కానీ ఇక్కడ లేయా గారి పరిస్థితి వస్తే ఎలా ఉందండి, ఆమెకు శరీర లోపం. ఏంటా లోపం? జబ్బు పండ్లు అంటే చూడడానికి అంత అందంగా ఏమీ ఉండదు, అంతే కదండి. శరీరంలో అన్ని అవయవాలు బాగుంటేనే చూడడానికి ఎవరైనా అందంగా ఉంటారు, లేదంటే చూడాలనిపిస్తుంది, వాళ్ళని పెళ్లి కూడా చేసుకోవడానికి ఇష్టపడతారు, అంతే కదండి. ఈ రోజుల్లో లోపం చూసేది ఏంటి? అందాన్నే కదా, పై రూపాన్నే చూస్తూ ఉంటారు. ఇక్కడ రాహేల్ గారు చాలా అందంగా ఉన్నారు, కానీ లేయా గారు చూస్తే జబ్బు పండ్లతో ఉంది. మరి లోకంలో జరిగే విధంగానే యాకోబు గారు చూసి ఎవరిని ఇష్టపడ్డారండి? రాహేల్ గారిని ఇష్టపడ్డారు. ఎంత ఇష్టపడ్డారంటే ఆమె కొరకు ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? 14 ఏళ్ళు, 14 సంవత్సరాలు సేవ చేశారండి. పోనీ వాళ్ళు చేసుకుంటే బాగానే ఉంది. మధ్యలో రాహేల్ గారికి ఏం జరిగిందండి? ఆ తండ్రి ఏ విధంగా ఆలోచించారు ఆమె పట్ల? ఏం ఆలోచించారు? ఒకళ్ళు ప్రేమిస్తే ఒకళ్ళ నుంచి పెళ్లి చేసేయడం ఏంటంటే ఆలోచించండి, అంతే కదండి. అంటే యాకోబు తర్వాత అడుగుతాడు, ఏమని అడుగుతాడు? నువ్వు నన్ను ఎలా మోసపుచ్చితివి? ఆ మాట చూడగానే మనకేమనిపిస్తుంది? ఆ మోసగాడికే మోసగాడు, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, యాకోబు గారు అక్కడ మోసం చేశారు, కాబట్టి లాభం ఇక్కడ ఆయన మోసం చేశారు, చెల్లి అయిపోయిందని మనం అనుకుంటాం. కానీ వాళ్ళిద్దరు మోసాల మధ్య ఎవరు ఇరుక్కున్నారు? ఏమంటే అక్కడ మోసం చేసి ముసిగేసి రాత్రిపూట పెళ్లి చేసి పంపించింది ఎవరండి? లాభాన్ని లేయను కదండి. కానీ లేయా గారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది లాభాన్ గారు ఆలోచించారా చెప్పండి. ఏమండి, ఈ రోజుల్లో మోసం చేసి పెళ్లి చేస్తే వాళ్ళ కుటుంబాలు ఎవరు బాగుంటాయా చెప్పండి? ఆస్తులు ఉన్నాయని, అంతస్తులు ఉన్నాయని, లేదంటే పెద్ద అమ్మాయిని కూడా చిన్న అమ్మాయిలా చేసేసి చూపించేసి మేకప్ వేసేసి, ఏమండి మరి పెళ్లి కాలేదని చెప్పి పిల్లల తల్లులకు కూడా పెళ్లి చేసేసి, ఈ విధంగా ఈ రోజు లోపల మోసాలు జరుగుతున్నాయి. అవన్నీ ఆ మోసం అనేది, ఆ మోసంతో పెళ్లి చేస్తే అవి నిలబడతాయో చెప్పండి? అందులోనూ చెల్లిని అంత ప్రేమగా అంత గొప్పగా ప్రేమించాడు 7 సంవత్సరాలు. అలాంటిది అక్కడి నుంచి చేస్తే మన అక్క ఏమైనా బాగుందా? ఏమండి, జబ్బు పనులు, అంతేనా? అంటే ఇక్కడ లేయా కూడా ఏం చేసిందండి? తండ్రి చెప్పగానే తలదించేసింది, తండ్రి మాటకు లోబడింది. తనకు మరి లాబాను గారు మరి పెళ్లి చేయాలనుకుంటే ఎవరినో చూసి పెళ్లి చేయొచ్చు, అంతే కదండి. తనకి యాకోబుకి ఇచ్చి చేయాలని ఏమైనా ఉందేంటి? లేదు. ఎందుకు తను కూడా ఎందుకు అలా చేశాడు? జబ్బు పండ్లు కదా, ఎవరు చేసుకుంటారు? ఏమంతకు ముందేమో సంబంధాలు చూశాడేమో, అవన్నీ కుదరలేదేమో. కాబట్టి మరి ఏదో రకంగా మోసం చేసి మరి యాకోబు గారికి ఇచ్చి వివాహం చేసేసాడు. మరి యాకోబు గారికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత మనం అక్కడితో నాకు వివాహం అయిపోయింది కదా, ఇంకేం లేదని చెప్పి రాహేల్ మీద ప్రేమను పోగొట్టుకున్నాడా? ప్రేమను కోల్పోయాడా? లేదు. పెళ్లి చేసుకున్నటువంటి భార్య ముందే ఆ చెల్లి కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తుంటే ఎలాగుంటుంది చెప్పండి భార్యల పరిస్థితి? నన్నేమో కొన్ని మోసం చేసో ఏదో చేసి పెళ్ళి అయిపోయింది కదా,
నాతో ఉన్నారు కదా, నాతో కాపురం చేశారు కదా, నేను ఇంకా అక్కడితో అయిపోయింది కదా అని యాకోబు అనుకోలేదు. లేదు లేదు, నేను రాహేల్నే ప్రేమించాను కాబట్టి నాకు రాహేలే కావాలి అని తన కోసం అంట మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇప్పుడు కొలువు చేశాడు, అయిపోయింది, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు, అయిపోవచ్చు కదా. మళ్ళీ అక్కడ ఒక మాట అనేది రాయబడింది అండి, చూడండి. ఆ మాట చూడగలిగితే ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనం నుంచి చదవండి. ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం. మరియు యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. రాహేలు ప్రేమించావు, ఈ విషయం తెలుసు, లేయా కూడా తెలుసు కదండి, ఫోన్లో ప్రేమించాడు కదా అని తను కూడా అడ్జస్ట్ అయిపోయింది. కానీ పక్కనే ఏం రాయబడింది చూడండి, ఒక మాట ఏమని రాయబడింది 31వ వచనంలో, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. చూడండి, లేయను ప్రేమించాడు, మరి రాహేలు కూడా రాహేలు ప్రేమించాడు. లేయా భార్య కదండి, భార్య అయినప్పుడు తను కూడా ప్రేమించాలి కదా. కానీ అక్కడ ఏం రాయబడింది, లేయా ఏం చేస్తుందంటండి, ద్వేషింపబడుతుంది. ఏమిటి, ఎంతకంటే భార్యకి నరకం ఏమైనా ఉంటుందా ఆలోచించండి. ఎంతకంటే భార్య, నువ్వు ఎంత డబ్బు, ఎంత మంచి మంచి బంగ్లాలు కొను, ఎన్ని నగలు కొను, ఎన్ని ఊరంతా తిప్పు, కానీ భార్య మనసులో లేదంటే భర్త మనసులో భార్యకి స్థానం లేదు, అందులో ద్వేషింపబడుతుంది అని అంటే మరి ఆ భార్య పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఎవరున్నా ఎంతమంది ఉన్నా నా భర్త నాకు ఉన్నాడండి చాలు అనుకునే భార్యలుగా ఈరోజు భార్యల పరిస్థితి, మనసు ఏంటో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ లేయా గారి పరిస్థితి ఏంటి, భర్త చేత ద్వేషింపబడుతుంది. చూడండి, అటు వివాహమా సరిగ్గా అవ్వలేదు, అంతే మోసం చేసి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత కొన్ని ఏమన్నా యాకోబు గారు ప్రేమిస్తున్నారని అంటే అక్కడ పరిస్థితి ఏంటి, ద్వేషింపబడుట అంటే ద్వేషింపబడుతుంది ఏంటి. మన ఇంట్లోని భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి, అవ్వవా? రోజు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. కానీ ఎందుకు మనం ఉంటున్నాం ఇంట్లోని, ఎందుకు మనం వెళ్ళిపోవటం లేదు అంటే మన భర్త అంటే మనకు ప్రేమ, అలాగే భర్తకు కూడా మనం అంటే ప్రేమ. అంటే ఒక ఇద్దరు కలిసి ఉండాలని అంటే మధ్యలో ఏముండాలి, ప్రేమ అనే బంధం అనేది ఉండాలి. అది లేకపోతే ఉంటుందా భార్య చెప్పండి? ఏమైనా శుభ్రంగా కొట్టేసినా, ఈడ్చేసినా, తిట్టినా, ఆ చెంప ఈ చెంప వాయి కొట్టి బొక్కలు పళ్ళు ఎరగొట్టేసినా అంతే కదండి. భార్య పరిస్థితి చెప్తున్నానండి సర్వసాధారణంగా. ఏమైనా కత్తితో వెనకతలు పరిగెట్టినా కత్తి పట్టుకొని నిజంగా ఉన్నారట, అన్నడ భర్తలు ఉన్నారండి లోకంలో. ఏమండి నిజంగా బట్టలు ఇప్పి వీడియో తీసి కూడా పోస్ట్ చేస్తుంటారండి చాలామంది. బెదిరించే భార్యలు ఉన్నారు ఈ రోజులు. భర్తలు ఏమనుకుంటున్నారు, బయట భార్యలు చెప్పిన మాట వినట్లేదని బట్టలు విప్పి వీడియోలు తీసేస్తున్నారు. అలాంటి భర్తలు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఎన్ని జరిగినా కూడా ఏమండి వారి మధ్య ప్రేమ అనేది ఉంటే వాళ్ళు కలిసి ఉంటారా? ఉంటారండి. కానీ ఇక్కడ లేయా పరిస్థితి వచ్చేవాడికి ఎలా ఉందండి, అసలు భర్త మనసులోని ప్రేమే లేదు, ద్వేషింపబడుట, ద్వేషిస్తున్నాడు. అంటే చూడండి ఎలాంటి నిరాశ పరిస్థితి, ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఆలోచించండి. ఏ భర్త అయితే సర్వస్వం అనుకుందో ఆ భర్త చేత ద్వేషింపబడితే ఏమంటే ఇలాంటి స్త్రీలు కూడా మనకు కనిపిస్తూ ఉంటారండి లోకంలో. చూడండి, తను ఎంతో కష్టపడి కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటుంది స్త్రీ. భర్త ఏం చేస్తాడు, భార్య కష్టపడి కొని ఏదో తన కుటుంబ బాధ్యతలు తను తీసుకోకపోయినా భార్య ఏదో దగ్గరుండి మగాళ్ళ కుటుంబ బాధ్యతలు తీసుకొని పెంచుతుందా అన్న టైంకి వీళ్ళు నోరు తినకుండదు కదండి. కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే అనుమానితులుగా ఉంటారు. ఆఫీస్లో వెళ్తున్నావు, ఎవరైనా ఉన్నారా నీకు? ఆఫీస్లో ఎవరితో మాట్లాడుతున్నావా? మరి నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేదంటే నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు, లేదంటే ఏమంటే ఇలాంటి మానసికంగా వేధించే వాళ్ళు ఈరోజు ఉంటారండి మన మధ్య. అనుమానించే భర్తలు ఉంటారు, ప్రతిదానికి ఆటంకపరిచే భర్తలు ఉంటారు. ఏమంటే తన కుటుంబాన్ని పట్టించుకోకపోయినా భార్య పట్టించుకొని ఏమంటే అటు దేవుడి పనిలో ఉన్నవారు కూడా ఉన్నారండి. పిల్లల్ని పెంచుకుంటూ భర్త ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఏమంటే పిల్లల్ని పెంచుకుంటూ దేవుడి పనులు చేస్తూ దేవుడి పనిని గొప్పగా కొనసాగించే స్త్రీలు ఈరోజు మన మధ్య కూడా ఉన్నారు. అలాంటి
అంటే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని చూస్తే అంత ఆనందం అనిపిస్తూ ఉంటుంది. నిజంగా భర్తలు పట్టించుకోకపోయినా, భర్త చూడకపోయినా కూడా, తిరిగి ఇబ్బంది పెడుతున్నా కూడా నిజంగా వాళ్ళు నిలబడగలుగుతున్నారని అంటే, అంత ధైర్యంగా ఉన్నారని అంటే నిజంగా వాళ్ళకి ఎంత గొప్ప ధైర్యం కలిగిన వారు ఆలోచించండి ఈ రోజుల్లో. ఇక్కడ లేయ గారి పరిస్థితిని చూస్తే అదే గుర్తొస్తూ ఉంటుందండి. నిజంగా ఆమె ద్వేషింపబడుతుందంటే, ఇలా ద్వేషింపబడుతున్నప్పుడు ఎవరు చూసారో తెలుసండి? అక్కడ లాభాన్ని కూడా పట్టించుకోలేదు. ఇగో అయ్యో ద్వేషింపబడుతుంది నా పెద్ద కుమార్తె, మరి ఎలా అని యాకోబు గారిని పిలిపించి మాట్లాడడం, లేదంటే ఇంకేదో అక్కడ చేయలేదండి. అక్కడ ఒక విషయం మనకు రాయించిన ఏంటి, లేయ ద్వేషింపబడిట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. చూడండి, ద్వేషింపబడిట యెహోవా చూచి ఏం చేశాడంటే అండి, ఆమె ద్వేషింపబడితే దేవుడికి ఎందుకండి చెప్పండి? అంతేనా? ఆమె భర్త చేత ద్వేషింపబడుతుంది, దేవుడికి ఎందుకు అంటే ఆమె మనస్సు చాలా మంచిది. లేయ మనస్సు చాలా మంచిదండి. తను ఎలా ఉన్నా కూడా, తను జబ్బు కంట్లున్నా కూడా, తన పరిస్థితి ఎలా ఉన్నా కూడా దేవుని ఏ స్థితిలో కూడా ఆమె మర్చిపోలేదు. ఆ బాధను, ఆ కష్టాన్ని ఎవరు చూశారు తెలుసు? దేవుడు చూశాడండి. దేవుడు చూసి వెంటనే ఆమెకు అందాన్ని ఇచ్చాడా? ఎందుకంటే రాహేలు గారు ఎందుకు నచ్చారు యాకోబు గారికి? అందంగా ఉందనే కదా నచ్చారు. మరి లేయ నచ్చాలంటే దేవుడు అందాన్ని ఇవ్వలేడా చెప్పండి? జబ్బు కండ్లు తీసేసి మంచి కండ్లు పెట్టిలేడా దేవుడు? చచ్చిపోయిన వల్ల తిరిగి లేపేస్తున్నాడు, అంతే కదండి? చచ్చిపోయిన వల్ల తిరిగి లేపేస్తున్నాడు. నల్లగా ఉన్న నేను తెల్లగా చేయలేడా? కానీ కాలు పోయిన వాళ్ళకే కాళ్ళు ఇచ్చేసాడు దేవుడు, చచ్చిపోయిన వల్ల తిరిగి లేపాడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? గర్భము తెరిచెను అంటే భర్త మనసులో స్థానాన్ని ఇచ్చేది ఏంటండి? భర్త మనసులోని ప్రేమ కలగాలని అంటే అది ఎవరి వల్ల కలుగుతుంది? తన రూపాన్ని, తన వంశాన్ని అభివృద్ధి చెందిస్తే ఆ భర్త ప్రేమిస్తాడు. దేవుడు ఆలోచన చూసి ఎలా ఉన్నారు? వెళ్ళి యాకోబుతో మాట్లాడేచ్చారు కదా. దేవుడు యాకోబుతో మాట్లాడలేడా? మాట్లాడగలడు. ఎందుకనైనా నువ్వు వాళ్ళని ద్వేషిస్తున్నావు, నీ భార్యని ప్రేమించు, చాలా మంచిది, అందం లేకపోవచ్చు, గుణం చాలా గొప్పది, మరి అందం వ్యర్థం, సౌందర్యం, అందం మోసపరం, సౌందర్యం వ్యర్థం అని వాక్యం చెప్పచ్చు కదా దేవుడు. ఇక్కడ ఎందుకంటే అలా చెప్పలేదు అని అంటే చెప్పలేదండి. అక్కడ ఏమిస్తే పురుషుడు భార్యని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడో దేవుడు ఆలోచించి వెంటనే ఏం చేశాడు? గర్భఫలాన్ని ఇచ్చేసాడంటే, అంటే దేవుడు ఇచ్చే బహుమతి ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. పిల్లలంటే మనం ఏదో అనేసుకుంటాం, కానీ పిల్లలు ఏంటి? భర్తకు మన మీద ప్రేమను పెంచే ఒక గొప్ప బహుమతి. అంటే నాది ఎవరైనా ఇవ్వగలరేంటి? లేరండి. చూడండి, అంతవరకు భార్య అంటే చిరాకు పడినోడు, భార్య అంటే నచ్చలేనోడు ఎప్పుడైతే పిల్లలు పుట్టారో చూడండి, అప్పటి వరకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ పెరిగిపోతూ ఉంటుందండి. అంటే దేవుడికి అవన్నీ తెలుసు కాబట్టి వెంటనే ఏం చేశాడండి? గర్భఫలాన్ని ఇచ్చేసాడు. వెంటనే గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు నిజంగా ఆమె మనసు ఎలా ఉంది అని మనం చూడగలిగితే చూడండి, లేయ ద్వేషింపబడితే యెహోవా చూసి ఆమె గర్భం తెరిచెను. 32వ వచనం, లేయ గర్భవతి కుమారుని కానీ యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. చూడండి, ఎంత శ్రమ పడి ఉంటుంది ఆవిడ. బయటకు చెప్పుకోకపోవచ్చు కదండి, తండ్రితో చెప్పుకోవచ్చు, కానీ నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు, ఎలా నా భర్త ప్రేమ నేను పొందుకోవాలి, నాకు అందమా లేదు, నాకు జబ్బు కళ్ళు ఉన్నాయి, ఏ విధంగానే ఆమె బాధపడిపోతున్నప్పుడు దేవుడు వెంటనే గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆమె వెంటనే ఎవరిని జ్ఞాపకం చేసుకుందండి? యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు. అంటే మన శ్రమను ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. మన శ్రమను దేవుడు చూస్తే అండి, మనకు ఆదరణ దేవుని దగ్గర నుంచి వస్తే అండి, నిజంగా అది చాలా గొప్పగా ఉంటుందండి. కానీ దేవుడు చూడాలని అంటే మన మనసు బాగుంటే దేవుడు ఖచ్చితంగా మనలను చూస్తాడు. ఆమె అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా భర్త మీద చిరాకు పడడం కానీ, లేదంటే యాకోబు గారిని దూషించడం కానీ, నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు పట్టించుకోవటం లేదని కానీ, లేదంటే ఏ రకంగా కూడా యాకోబు గారిని అక్కడ బ్లేమ్ చేయటం లేదు. తన బాధ అంతా మనసులో పెట్టుకుంది. కానీ దేవుడు చూశాడు, వెంటనే ఆమె గర్భాన్ని తెరిచేశాడు. వెంటనే అప్పుడు కూడా పిల్లల్ని ఇచ్చినప్పుడు కూడా ఆమె ఎలాంటి ఆశ పడుతుంది అని చూడగలిగితే, యెహోవా నా శ్రమను చూచున్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేనుని పేరు పెట్టాను. చూడండి, నా భర్త నన్ను ప్రేమిస్తాడు అంటే ప్రేమ కోసం ప్రాకులాడుతున్న స్త్రీలా కనిపిస్తుంది కదండి. అంతేనా? భర్త ప్రేమ కోసం ఎదురు చూస్తున్నటువంటి స్త్రీ.
భర్త ప్రేమ కోసం ప్రాకులాడుతున్నటువంటి స్త్రీ. కానీ ఈరోజు భర్తలు ప్రేమిస్తున్నా ఆ ప్రేమను కాళ్ళ కింద తొక్కి నిజంగా వేరే వాళ్ళ ప్రేమను కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రోజులు కదండి. భర్త అంత ప్రేమిస్తున్నా కూడా పట్టించుకోవట్లేదండి. ఏదో కావాలి, ఈ ఇన్స్టాగ్రాముల్లో పరిచయాలు, ఫేస్బుక్లో పరిచయాలు, ఎవడో పెట్టి ఒక మెసేజ్కి, ఎవడో ఇచ్చి ఒక చాక్లెట్కి, ఎవడో పొగడే ఒక పొగట్టుకి పడిపోయి ఏమంటే ఎంత ప్రేమిస్తున్న భర్తను కూడా ఈరోజు చంపేసుకుంటున్నటువంటి స్థితి కాదండి. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నారు చూడండి. ఇక్కడ ఈ స్త్రీ ఎలా ఉందండి, నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త ప్రేమను నేను పొందుకుంటాను, ఏదో దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు కదా, నా భర్త నన్ను ప్రేమిస్తాడని ఆశతో ఎదురు చూస్తుంది చూడండి. ఆశతో ఎదురు చూస్తుంది భర్త ప్రేమ కోసం. మనకి అలాంటి భర్తలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి, ఆ ప్రేమను మనం పోగొట్టుకోకూడదు. మన కోపంతో, మన ఈర్షతో, అసూయతో, ఏదో కొని పెట్టలేదని, ఏదో ఇవ్వలేదని, ఏదో తెచ్చి పెట్టలేదని. ఏమంటే ఈ మధ్యకాలంలో ఒక వార్త కూడా విన్నాను నేను. ఒక భార్య భర్తలు ఉన్నారు. మరి వాళ్ళంట ఆ భర్త అంట రోజు ఉద్యోగం నుంచి వచ్చినప్పుడు పకోడీలు తేవడం అలవాటు అంట, స్నాక్స్, భార్యకి స్నాక్స్ తేవడం అలవాటు అంట. అలా రోజు తెచ్చేవాడంట. ఏమంటే కొన్ని రోజుల నుంచి తేవడం మానేశాడంట, ఆలస్యం అయిపోతుందనో దేనికోసమో తేవడం మానేశాడంట. ఆ భార్య ఏం చేయాలి, కోళ్ళు తెచ్చినంతకాలం తెచ్చాడులే, ఇప్పుడు ఏమో మర్చిపోయాడేమో, లేదంటే డబ్బులు లేవేమో అని అనుకోవాలి కదండి. ఆవిడ వెళ్ళి కోర్టుకి వెళ్ళిందండి, విడాకులు కావాలని. ఏమ్మా నువ్వు ఎందుకమ్మా విడాకులు తీసుకుంటున్నావు, ఏమో కొడుతున్నాడా, కాలుస్తున్నాడా, టార్చర్ పెడుతున్నాడా, నీకేమో కట్నం కావాలని ఏదిస్తున్నాడు అంటే లేదండి, నా మీద ప్రేమ తగ్గిపోయింది. ఏమమ్మా ప్రేమ అంటే నీకు భోజనం పెట్టట్లేదా, బట్టలు కొనుక్కున్నాడు, అన్నీ కొంటున్నాడండి, చక్కగా నా కోసం ఏసీ కొన్నాడు, నా కోసం అన్నీ ఫ్రిడ్జ్ కొన్నాడు, టీవీ కొన్నాడు, అన్నీ బాగున్నాయండి. మరి ఏంటమ్మా నీకు ఈ నొప్పి, విడాకులు తీసుకుంటున్నావు అని అంటే రోజు స్నాక్స్ తెచ్చేవాడండి, నా కోసం తేడం మానేశాడండి అని అంటాను. అంటే తిండి కోసం అండి. అంటే భర్త అంత ప్రేమను చూడలేదు, ఏదో తేలేదనా, అంటే ఒక చీర కొనలేదని అడిగిన వెంటనే చీర కొనలేదనా, ఏమంటే అడిగిన వెంటనే రిమోట్ ఇవ్వలేదనా, ఏమంటే అడిగిన వెంటనే ఇల్లు కొనలేదనా. ఇలాంటి ఇలాంటి వాటి కోసం నువ్వు భర్త ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేస్తావు చెప్పండి. చూడండి ఎంత ప్రేమిస్తారు, కానీ ఏదో తేలేదని డబ్బు మీద ఆశతో, లేదా సుఖాల మీద ఆశతో ఎదురుకున్న మనిషిని పట్టించుకోరండి. లోకం ఎదురుగా కళ్ళ ముందు నా భర్త నాతో ఉన్నాడని పట్టించుకోవట్లేదు. డబ్బుల కోసం, సుఖాల కోసం, సంతోషాల కోసం, వీటి కోసం కుటుంబాలను కూల్చుకుంటున్నారు. అలాంటి మనలో జరగకూడదు. ఎందుకంటే దేవుడు అందుకే ఈ స్త్రీ జీవితాన్ని మనకు రాయించాడు. ఏంటంటే ప్రేమన్నా ఈసారైనా నన్ను నా భర్త ప్రేమించును కదా అనుకొని ఏమంటే అతనికి రూబేనుడి పేరు పెట్టిందంటే 33వ వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు కానీ ఇతన్ని కూడా నాకు దయచేసినందుకు అతను షిమ్యోనని పేరు పెట్టాను. చూడండి, పిల్లలకు అంటున్న ప్రతిసారి కూడా ఆమె ఏం ఆశపడుతుంది, ఏం కోరుకుంటుంది, నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త నన్ను ప్రేమించాలి, ఇదే కోరుకుంటుందండి చివరి వరకు ఈ మనసుతోనే ఉంటుంది. ఆ చివరి వారు ఎవరు లేవి. కానీ తర్వాత 34వ వచనం చదవండి. ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ తొదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండను, అతనికి 3 కుమారుని కంటును అనుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను. చూడండి, నా పెనిమిటి నాతో ఉండాలి, నా పెనిమిటి నాతో హత్తుకోవాలి. అంటే ఏదో కాపురం చేస్తున్నాడు పేరుకంటే, అంతే కదండి. పిల్లలు పుడుతున్నాడంటే కాపురం చేస్తున్నాడు కదా నా అర్థం. కానీ ప్రేమ లేకుండా కాపురం చేస్తారా ఈ రోజుల్లో? చేస్తున్నారండి. లోకంలో కూడా అలాగే ఉంటున్నారు. భార్య భర్తల మీద సఖ్యత ఉండదు, ప్రేమ ఉండదు. ఏదో పేరుకి కలిసి ఉన్నాం కదా, పేరుకి జీవిస్తున్నాం కదా, విడిపోతే కుటుంబాలు పిల్లలు ఏమైపోతారో, లేదంటే విడిపోతే పేరేమైపోతుందో, విడిపోతే ఒకరు బ్రతకలేమన్న ఆలోచనతో బ్రతుకుతున్నారు. అలా ఉండకూడదండి. ఏదైనా ఏమైపోవాలండి, భర్త అంతగా ప్రేమించే భర్త, అంతగా ప్రేమించే భార్య డబ్బు కోసం, దేనికోసమో వేటి కోసం మనం వాటిని ఆ ప్రేమను మనం తీసి పడేయకూడదు. తర్వాత మనం ఎంత అడుక్కుంటా కూడా ప్రేమ మనకు దక్కదు అంటాడు కదా. భర్తకు పుట్టు రోషము భయంకరమైనది, మహా రౌద్రం కలిగింది. మనం ఆయన ప్రేమను కాలుతన్నాం అనుకోండి, మనం ఒకరోజు అడుక్కునే పరిస్థితి వస్తుంది. అంతే కదండి. ఒకప్పుడు మనం అలిగేవారు, ఇప్పుడు భర్తలు అలిగారు అనుకునే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. అదేంటి భార్యలు భర్తలు కూడా అలిగేస్తున్నారు అని అంటే అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. అంటే మనం నిర్లక్ష్యం చేసాం అనుకోండి, ఒకప్పుడు మనం కూడా అడుక్కునే పరిస్థితి వస్తుంది. మమ్మల్ని ప్రేమించండి అని, నన్ను పట్టించుకోండి అని. ఆ స్థితికి మనం వెళ్ళకూడదు. ఆ స్థితికి మనం నిజంగా వెళ్ళకూడదండి. ఇక్కడ
హత్తుకొని ఉండేనని అంటాడు. హత్తుకోవడం కోసం తన భర్త తనతో ఉండటం కోసం ఎంతగా ఎదురు చూస్తుందో చూడండి. 35వ వచనం, ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యోధాను పేరు పెట్టినప్పుడు ఆమెకు కానుపు ఉడికెను. చూడండి ఎంత మంచి మనసు అండి. ఇవన్నీ చదువుతుంటే మనకి ఏమనిపిస్తుంటుంది చెప్పండి. ఒక చిన్న గొడవ అయితేనే కోపంతో వెళ్ళిపోతుంటారు బయట భర్తలు, ఏమండి ఆడవాళ్ళు. చిన్న ఏదో జరిగిందని కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నా, భర్త ద్వేషిస్తున్నా, ఏమిటి శరీరం అందంగా లేకపోయినా చివరికి చెల్లి కూడా అసూయ పడిపోతుందంటండి. రాహేలు కూడా చూడండి, రాహేలు కూడా ఆమె మీద అసూయ పడిపోతుంది. ఎందుకు అసూయ పడిపోతుంది? పిల్లలు లేరని. అంత అంత అందవిహీనంగా ఉన్న, లేదంటే జబ్బు కలుగుతూ ఉన్న మా అక్క మాత్రం పిల్లల్ని కనేస్తుంది, ఒకరు నలుగురిని కనేసింది. నేను అంత అందంగా ఉన్నా ఏమండి నాకు మాత్రం పిల్లలు లేరు అని అంటే అక్కడ మనకి ఏం అర్థం కావాలి? అక్కడ అందం ముఖ్యం కాదమ్మా, దేవుడు అంటే భయము, భక్తి. అందంగా ఉన్నాడు కొంచెం పొగరు ఉంటుంది కదండి. అందంగా ఉన్నాడు కొంచెం ఉంటుంది పొగరు, కానీ అందవిహీనంగా ఉండాలి చూడండి, అక్కడ పొగరపడరు. కొంచెం నల్లగా ఉన్నవాళ్ళు కానివ్వండి, లేదంటే ఏదైనా అనారోగ్యం, ఏదంటే ఏదైనా అంగవైకల్యంతో ఉన్నవారు కానివ్వండి, వాళ్ళకి పొగరు ఉండదండి. వాళ్ళు ఎవరితోని రూఢిగా ప్రవర్తించడం కానీ వాళ్ళలో అహంకారం అనేది ఉండదు. కానీ కొంతమందికి, అంతమందికి కాదు, కొంతమందికి కొంచెం అందంగా ఉన్న అందం చూసి మురిసిపోతూ ఉంటారు కదండి. కానీ అక్కడ రాహేలుకు కూడా చాలా అసూయ అండి అక్క మీద. కానీ ఆవిడ అసూయకు తగ్గట్టుగానే లేయను కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు వర్ధిల్లింప చేస్తున్నాడు. నిజంగా అన్ని ఆవిడకి అలాంటి పరిస్థితి ఎదురైనా కూడా యాకోబు గారిని ఒక్క మాట కూడా ఆమె అనలేదు. నా పట్ల ఎందుకు నువ్వు ప్రవర్తిస్తున్నావు అని లోబడిపోయింది. మారుతాడని ఎదురు చూసింది. మారుతాడు, తెలుసుకుంటాడు, నా ప్రేమను తెలుసుకుంటాడు. నువ్వు ఇంతమంది నేను కన్నాను కదా, నన్ను ప్రేమిస్తాను నా భర్త అని తెలుసుకుంది. కానీ పిల్లలు లేకపోవడం చూసి రాహేలు ఏం మాట్లాడుతుంది చూడండి. వెంటనే అడిగేస్తుంది, నాకు పిల్లలు ఇస్తావా లేదా చావాలనని. వెంటనే కిందకు వచ్చేసరికి చూడండి ఏమంటుంది 30వ వచనంలో, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూచి తన అక్క యందు అసూయపడి. అసలు అసూయ ఎవరు పడాలి చెప్పండి? పెళ్లి చేసుకున్నాను, నా అక్క కదా మొదటి పెళ్లి చేసుకుంది, మరి అయ్యో ప్రేమించట్లేదు, నా భర్త నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మా అక్కను ద్వేషిస్తున్నాడు అని చెప్పి మంచి మనసు కలిగిన స్త్రీ అయితే ఎలా ఉంటుందండి? తన అక్క గురించి అది కాదండి ఇలా అని చెప్తారు లేదా చెప్పండి? కానీ ఈవిడే చేస్తుంది తీరమోసి అసూయ పడుతుందంటండి. ఆ అసూయ అలా ఉంది కాబట్టి, ఏమంటే మనసు అలా ఉంది కాబట్టి దేవుడు కూడా ఏం చేశాడండి? ఆమెకు గర్భఫలాన్ని ఇవ్వలేదండి. గొడ్రాలుగా ఉంది. అక్కడ చూడండి ఏమడుగుతుందో భర్తని. అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదను. అంటే గర్భఫలం ఎవరిస్తారో కూడా తెలియదు ఆవిడకి. కాబట్టి గర్భఫలం ఇస్తే ఎవరు ఇవ్వాలి చెప్పండి? దేవుడు ఇవ్వాలి కదండి. మనం అడిగితే ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. ద్వేషింపబడిన లేయాక దేవుడు ఇచ్చాడు గర్భఫలాన్ని. నన్ను ప్రేమిస్తున్న నీకు మాత్రం దేవుడు గర్భఫలాన్ని ఇవ్వలేదు. ద్వేషిస్తే ప్రేమిస్తే భర్తలు ఎలా ఉంటారో తెలుసు కదండి లోకంలో. రాహేలు యాకోబు అంత ప్రేమించినా గర్భఫలాన్ని ఇవ్వలేదు. దేవుణ్ణి అడగాలని ఆలోచన లేదు. దేవుణ్ణి అడగాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఆ భక్తి ఎప్పుడు వచ్చిందని అంటే యాకోబు చేత 2 తిట్లు చీవాట్లు కాసిన తర్వాత వచ్చింది. అక్కడ కింద చూడండి ఏమంటున్నాడు? యాకోబు వెంటనే కోపం వచ్చి, యాకోబు కోపం రాహేలు మీద రగులు కొనగా, అతడు నేను నీకు గర్భఫలం ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? నీకు గర్భఫలాన్ని ఇవ్వలేదు ఎవరు? దేవుడు ఇవ్వలేదు. అది ఇవ్వడానికి దేవుడు ఇవ్వలేనప్పుడు నీ ఎలాగిస్తాను? నేనేమో దేవుణ్ణా అని అనగానే అప్పుడు తెలుసుకుంది. కిందకు వచ్చేసరికి అంటది, అదంతా అధ్యాయం అంతా చదివితే ఏమని, యెహోవా నా మనవి వినెను అని అంటాడు. అంటే చూడండి, ఎంతో ప్రేమించిన రాహేలు మీద కోపపడ్డాడు, కానీ లేయ మీద మనకి ఎక్కడ కోపడినట్టు కానీ ఆవిడ యాకోబు గారిని అక్కడ నిలదీసినట్టు కానీ, ఏమండి ఆయన్ని నిందించినట్లుగా కానీ లేయ విషయంలో ఎక్కడ మనకు కనిపించదండి. ఆ తర్వాత గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు కూడా ఏమంటే ప్రతి సందర్భంలో కూడా దేవుణ్ణే జ్ఞాపకం చేసుకుంటుందమ్మ. ప్రతి సందర్భం 11వ వచనం చూడండి. లేయ ఇది అదృష్టమే కదా అనుకోండి, అతనికి గాదని పేరు పెట్టను. 12వ వచనం, లేయ దాసి అని జలపై యాకోబునకు 2వ కుమారుని లేయ నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నా భాగ్యవతి అందరు కదా అతనికి ఆశ్చర్యం పేరు పెట్టను. అలాగే 17వ వచనం, నా భర్తను క్షమించండి. 18వ వచనం, లేయ
నేను నా పెనిమిటి నా దాసికి ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిన అనుకోని. అలాగే 20వ వచనం చూడండి. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసను, నా పెనిమిటికి 6 కుమారులు కనియున్నాను గనుక అతడెక్కడో నాతో కాపురం చేయననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టాను. చూడండి, అంటే 6 కన్న తర్వాత కూడా ప్రేమ కలగలేదా అతనికి? చెప్పండి. 6 కన్న తర్వాత కూడా అండి లేదండి, ఇంకా నన్ను హత్తుకుంటాడు, నన్ను చూస్తాడు, నాతో ప్రేమగా ఉంటాడు, నన్ను తెలుసుకుంటాడు అండి. ఈ విధంగా ఆమె ఎదురు చూసిందండి. ఈ విధంగా ఆమె ఆశపడినట్టుగా ఇక్కడ మనకు ఆ మాటలు బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే చూడండి, భర్త కోసం ఆమె ఎంతగా సహనం కలిగి ఉంది, భర్త కోసం ఆమె ఎంతగా ఓపిక కలిగి ఉంది, ఆమె ఎంతగా ఆమె ఎదురు చూసింది భర్త ప్రేమ కోసం, ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి, చక్కగా దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఈ విధంగా ఆమె ఉందండి. అందుకే కీర్తన గ్రంథంలో ఇందులో మనం చదువుకున్నాం కదండి, బాధలలో ఆదరణ ఇచ్చేది ఎవరండి? దేవుడు. బాధల్లో మనకు ఆదరణ ఇచ్చేది ఎవరు? చూడండి, అందుకే కీర్తన గ్రంథం 94వ అధ్యాయము 19వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 94వ అధ్యాయము 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగు చేయను. చూడండి, అక్కడ లేయా గారి ప్రాణానికి ఏది నెమ్మది ఇచ్చింది చెప్పండి? అటు అందం ఉందనా నెమ్మది పొందడానికి? మన ఏమైనా భర్త ఏమైనా ఇదిగా ఉన్నాడనా నెమ్మది పొందడానికి? లేదండి. ఏది కూడా అక్కడ ఆమె నెమ్మది ఇచ్చేది లేదు. దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, ప్రతిసారి తను చూస్తున్నాడు, తను ఆదరిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ నా అంతరంగమందు విచారణ హెచ్చగా నీ గొప్ప ఆదరణ. అంటే దేవుని యొక్క ఆదరణ ఎలా ఉంటుందండి? చాలా గొప్పది. మన కుటుంబాల గురించి అందుకే దేవుని యొక్క మనవి చేయండి. మన కుటుంబంలో ఏమున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుని అడగండి, దేవుడితో చెప్పండి. మన మనసులో ఉన్న బాధ అంతా కూడా దేవునితో మాట్లాడండి. పరిస్థితి ఎలా ఉంది తండ్రి, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు నడిపిస్తారు, ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరు బలపరుస్తారు, నువ్వే నాకు సర్వస్వం, నువ్వే నాకు నడిపించు అని దేవుని ఆదరణ కోసం మనం ఎదురు చూసామనుకోండి, ఖచ్చితంగా ఆయన మనలను ఆదరిస్తాడు. ఖచ్చితంగా ఆయన మనలను ఆ విధంగా మనలను సహాయం చేస్తాడు. ఎంత బలహీనంగా ఉన్నా, మన మనసు ఎంత బలహీన పడిపోయినా దేవుడి వాక్యము మనకు బలపరుస్తుంది, నెమ్మదినిస్తుంది. దేవుడి వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నామా? మరి చెప్పండి, మనల్ని బలపరిచేది, మన కుటుంబాన్ని చక్కగా నడిపించేది. ఈరోజు ఆ వాక్యం లేకే సమాజంలో స్త్రీల పరిస్థితి అలా మారిపోయింది. అలా మారిపోయినప్పుడు మనమేమనుకోవాలి? అమ్మో, నేను కూడా ఆ విధంగానే శోధింపబడుదునేమో, ఆ విధంగానే తప్పిపోతానేమో, ఆ విధంగానే అపవాది యొక్క బలహీనతలు, అపవాది నన్ను బలహీనపరుస్తుందేమో, బలహీన పడిపోవడానికి నేను దానికి ఆయుధంగా మారిపోతున్నానేమో బలహీన పడిపోయి. కాబట్టి నేను అలా ఉండకూడదు, దాని యొక్క తన యొక్క ఎత్తులకు తంత్రాలకు నేను లొంగిపోకూడదు. నా కుటుంబాన్ని దేవుళ్ళు నడిపించుకోవాలి, నేను బలంగా నిలబడాలి, నేను గట్టిగా ఉండాలి, స్థిరంగా నిలబడాలి ఎలాంటివి ఎదురైనా కూడా. ఈరోజు చాలా మన మధ్య ఉన్నారండి, భర్తలు ఉండరు కానీ పిల్లల్ని ఎంత గొప్పగా పెంచుకున్న వారు లేరా? చెప్పండి, ఉన్నారు కదండి. అలాగే కుటుంబంలో భర్త వల్ల ఎన్నో సమస్యలు, మరి బయటికి చెప్పుకోకపోవచ్చు, చెప్పుకోలేరు కూడా కొన్ని. కానీ వాళ్ళు నిలబడుతున్నారా లేదా? వాళ్ళ పిల్లల్ని చక్కగా ఉద్యోగాలు చేసుకొని పెంచుకుంటున్నారు, చక్కగా దేవుడి సేవ చక్కగా చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ పిల్లల్ని చక్కగా దేవుళ్ళలో పెంచుతూ అటు లోక సంబంధమైన విద్యలో పెంచే వాళ్ళు ఉన్నారు. అటువైపు ఇంటిని మేనేజ్ చేసుకుంటూ, ఇటువైపు పిల్లల్ని దేవుళ్ళలో పెంచుతూ, పిల్లల్ని లోకజ్ఞానంలో పెంచుతూ, ఏది వచ్చినా కూడా తట్టుకొని నిలబడి ఎంత ధైర్యంగా నిలబడిన స్త్రీలు ఉన్నారండి మన మధ్య. వాళ్ళే మనకు మాదిరి. అలాంటి వాళ్ళు చూసినప్పుడు మనం నేర్చుకోవాలి, ఆహా ఇలా మనం నిలబడాలి. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తే నేను ఎంత గట్టిగా నిలబడాలి, ఒకవేళ నాకు ఎలా జరిగితే నేను బలహీన పడిపోకూడదు, ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా నేను దేవుళ్ళలో ఉండాలి, ధైర్యంగా నేను దేవుళ్ళో నా పిల్లలు నేను పెంచాలి అనే ఆలోచనతో ఉండాలండి, ఆలోచనతో ఉండాలి. అందుకే కదండి వాక్యము మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఈరోజు ఆ వాక్యం లేకే లోకంలో స్త్రీలు ఎలా మారిపోయారు? బ్రతకటం లేదు, చంపేస్తున్నారు. వాళ్ళు బ్రతకకపోగా బ్రతుకులను భూమి మీద లేకుండా చేస్తున్నారు, ఎదుటివారి బ్రతుకులను నాశనం చేస్తున్నారు. కానీ ఆ విధంగా వాక్యం తెలిసినటువంటి మనం ఆ విధంగా ఉండకూడదండి. మనం బలంగా ఉండాలి, నిలబడాలి. ఒక లేయ ఏ విధంగా నిలబడింది? అంత కష్టాల్లో, అంత శ్రమలలో, అంత నిరాశలో కూడా
ఆమె పిల్లల్ని చూసి నిలబడింది, దేవుణ్ణి చూసి నిలబడింది, నా భర్త నన్ను ప్రేమిస్తాడని ఎదురు చూసింది. ఏమంటే ఇంకా రాహేల్ని ఇంకా ప్రేమిస్తుంటే ఏమంటే ఆమె ఎంత ఆవేదన పడి ఉంటుంది. కానీ బయటకు చెప్పలేనటువంటి స్థితి, బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ రాహేలు చూస్తే రాహేలు మనస్తత్వం ఎలా ఉందో తెలుసండి. తన వలన తన భర్తను కూడా నిందల పాలు చేసే పరిస్థితి వచ్చింది తెలుసండి. నిజంగా రాహేలును ఎంత ప్రేమించాడనంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు తన అన్నయ్య వస్తాడు యాషవ్ చంపడానికి. ఎంతమందిని వెంట పెట్టుకొని 400 మందిని వెంట పెట్టుకుని వస్తాడు. వాళ్ళని ఎదుర్కోవడానికి ఎవరెవరిని ముందు పంపిస్తాడు తెలుసా అండి? ఎవరెవరిని పంపిస్తాడు చూడండి, 33 అధ్యాయము. తన అన్న కోపం మీద ఉన్నాడు కదా, చంపిస్తే ఎవరెవరిని ముందు చంపేస్తాడు? కోపం మీద వచ్చిన వాళ్ళ మీదకి ఎవరు ముందు వెళ్తారు? ఏమండి, ముందు వెళ్ళామని కోపం మీద వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళామనుకోండి శుభ్రం కొట్టేస్తారు, అంతేనా? వీలైతే చంపేస్తాడు. కానీ ఇక్కడ యాకోబు చూడండి ఎవరెవరిని ముందు పెడుతున్నాడు. ఆదికాండం 33 అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకు 2 దాసీలను పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, అంటే దాసీలు అంటే ఈ జల్ఫా బిల్హా ఉన్నారు కదండి, వాళ్ళందరినీ పెట్టాడు. ముందర దాసీలను వారి పిల్లలను, అంటే ముందు చంపేస్తే ఎవరు చంపేస్తాడు? యాసవ్ చెట్లు ఎవరు చచ్చిపోతారు? దాసీలే కదా, చచ్చిపోయినా పర్లేదు అనుకున్నాడేమో పాపం. ఆ పిల్లల్ని అలాగే దాసీలను పంపించాడంట. అంటే ముందు వాళ్ళు కొట్టేసినా ఆ కోపం అక్కడితో తీరిపోతే వెనక బతికేస్తారనేసి, అంతే కదండి. ముందు వచ్చిన వాళ్ళ ఉన్న కోపం ఆ శక్తి అయిపోయిన తర్వాత వెనక మీద వచ్చిన వాళ్ళకి చూపించడానికి అంత ఉండదు, అంతే కదండి. ఆ విధంగా ముందు దాసీని పెట్టాడంటే పిల్లల్ని పెట్టాడంట. తర్వాత ఎవరిని పెట్టాడు? వారి వెనుక లేయాను. అప్పుడు లేయా ఏం ఆలోచించాలి అసలు? ఆలోచించండి. ముందేమో నన్నుతో దాసిని పెట్టేశావు, రాహేలు పెట్టి అనాలి కదా. ఏం మీ అన్న కోపం నేను బలైపోవాలా? నేను ముందు చచ్చిపోవాలా? ముందు రాహేల్ని పెట్టు, నీ ముద్దుని భార్యని పెట్టు. లేదంటే నువ్వు ప్రేమించావు, అది అంతగానో ప్రేమించావు కదా, నీకోసం ప్రాణాలు ఇవ్వదా? నువ్వు ముందు నిలబడి నీ భార్యని అన్నది అక్కడ లేదండి. ఏమలాగా అనలేదు. ముందేమో దాసిని పంపించాడు, పిల్లల్ని పంపించాడు. తర్వాత ఎవరిని పెట్టాడు? లేయాని పెట్టాడు. తర్వాత ఎవరిని పెట్టాడు? ఆమె వెనుక రాహేలును యోసేపును ఉంచాను. యోసేపును ఎందుకు చివరిని ఉంచాడు? యోసేపు గురించి ఒక మాట ఉంటుంది, ఏంటి? ఎక్కువగా ప్రేమించాడంటే యోసేపుని, అంతేనా? యాకోబు అంటే యోసేపును చాలా ఎక్కువగా ప్రేమించి విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. అంటే చివరిని పెట్టాడంటే అర్థం ఏంటి? ప్రేమించిన కొడుకు కాబట్టి వారికి ఏ హాని జరగకూడదు అని చివరిని పెట్టాడు. ఆవిడ ముందు ఎవరిని పెట్టాడు? రాహేల్ని పెట్టాడు. అంటే రాహేలుకి కూడా ఏం అవ్వకూడదు అంటే లేకపోయినా పర్లేదా? అంటే అలాంటి ఆలోచన చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆయన ప్రేమ కోసం నేనేమో ప్రాబ్లాడుతుంటే చూడు నన్ను ముందు తోస్తాడు ఆయన, అంటే నేను పోయినా పర్లేదు, ఆయన ముద్దుల భార్య మాత్రం బ్రతుకుంటానా? అంటే ఇలాంటివి ఏమో నాకు అన్నిందా? లేదండి. భర్త కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోయింది. అంటే మనల్ని భర్త ప్రేమించకపోయినా, మనల్ని తిట్టినా, మనల్ని ఏమన్నా కూడా భార్యలుగా మన బాధ్యత ఏంటి? ప్రేమించడం, అంతేనా? భార్యలుగా మన బాధ్యత కుటుంబాన్ని కట్టుకోవడం, కుటుంబాన్ని ప్రేమించటం, ఆయన ప్రేమ కోసం ఎదురు చూడడం. ఎన్ని వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమైనా తట్టుకొని నిలబడాలి. మరి ఈ విధంగా ఆమె యొక్క సహనం చూసి ఆ విధంగా ఆమె నిలబడింది కాబట్టి ఏమంటే ఇశ్రాయేలు వంశం అంతా నిలబడిందా లేదా? ఆమె గర్భం నుంచి ఎవరు వచ్చారో తెలుసండి? ఆమె పిల్లలు ఎవరు? ఆమె పుట్టినటువంటి లేయా పిల్లలు ఎవరు? రూబేను, షిమ్యోను, లేవి, యోదా. చూడండి ఆదికాండం 35:23 ఉంటుంది. చూడండి ఆదికాండం 35:23. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను. వీరు లేయా కుమారులు. వీరితో పాటు దేనా కూడా ఉంటుంది. అంటే చూడండి ఇక్కడ ఆమె యొక్క కుమారులు చూడండి. ఇప్పుడు ఎవరికి ఎక్కువ కుమారులు పుట్టారు? లేయాకే పుట్టారు. ఎవరి చేతైతే ద్వేషింపబడిందో, ఎవరైతే ద్వేషింపబడ్డారో వాళ్ళ ద్వారా దేవుడు ఇశ్రాయేలు వంశాన్ని వృద్ధి చెందించాడు. అంటే చూడండి, మనుషుల చేత ద్వేషింపబడుతున్నాము అని మీరు అనుకోవద్దు. దేవుడు మనల్ని చూశాడు అనుకోండి, మన మనసు చూసి నిన్ను ఏదో ఒక విషయంలో ఏదో ఒక రకంగా నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. అది వాక్యం విషయంలోనా, చెప్పే విషయంలోనా, పని విషయంలోనా, ఏదో ఒక విషయంలో దేవుని యొక్క దీవెన మన మీద ఖచ్చితంగా ఉంటుంది. రాహేలుకి ఎంతమంది పిల్లలు పుట్టారు?
పుట్టారు? ఇద్దరే. ఎవరు? యోసేపు, బెన్యామీను. కానీ లేయాకి ఇక్కడ 6 పిల్లలు పుట్టారండి. అందులో ప్రాముఖ్యంగా 2 గోత్రాల వరకు మనం తెలుసుకోవచ్చు. ఏంటి? లేవి గోత్రం, లేవి. అలాగే యేసుక్రీస్తు వచ్చినటువంటి యోధా గోత్రం. అంటే చూడండి, యేసుక్రీస్తు వారు జననానికి కారణమైన యోధా గోత్రానికి తల్లినావిడ. అంటే చూడండి, ఏంటి ఒక అందవిహీనురాలా, లేదంటే ఒక జబ్బు కండ్లుదా, అంటే భర్త చేత ద్వేషింపబడినటువంటి స్త్రీని దేవుడు ఒక మూల స్తంభంగా ఉంచాడు. ఒక గొప్ప స్థితిలో ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్లటానికి కారణంగా ఆమె నిలబెట్టాడు. దేవుడు నిలబెట్టాడు. ఆమె అలా నిలబడిందని అంటే కారణం ఎందుకు నిలబడింది, ఎందుకు దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చాడు ఆలోచించండి. అంటే ఆమె నిలబడింది కాబట్టి, ఆమె స్థిరంగా ఉంది కాబట్టి, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆమె తట్టుకుంది కాబట్టి, నిలబడగలిగింది కాబట్టి దేవుడు ఆ యొక్క గొప్ప స్థానాన్ని ఇవ్వటం అనేది జరిగింది ఆమెకి. మరి మన కుటుంబాల్లో వచ్చే శ్రమలు ఇబ్బందులు తట్టుకోలేక కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయామనుకోండి, కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేసేసుకున్నాం అనుకోండి, భవిష్యత్తులో మన కుటుంబం ద్వారా ఏదో మేలు జరగబోతుందేమో ఎవరికో దేవుడి విషయంలో. మన పిల్లలు గొప్పగా దేవుళ్ళో గొప్ప భవిష్యత్తులో ఎదుగుతారేమో. దాన్ని ఎందుకు మనం ఇప్పుడే పాడు చేసేసుకోవాలి? ఆలోచించండి. మరి ఆమె గర్భం నుండి ఎంత మంచి పిల్లలు వచ్చారు కదా, ఎంత గోత్రాలు యేసుక్రీస్తు రావడానికి మూలం కదా ఆమె. అలాంటప్పుడు ఏమంటే భవిష్యత్తులో మన పిల్లలు గొప్పగా ఏమంటే అవ్వటానికి, అనేక గొప్ప దేవుడి పనులు చేయడానికి ఏమంటే కారణం కావచ్చేమో. దాన్ని మనం ఎందుకు చేతులారా మనం పాడు చేసుకోవడం? ఆలోచించండి. మనం నిలబడాలి. అంటే మనం ప్రతిదానికి బలహీనులుగా మారిపోకూడదు. లోకంలో ఉన్న స్త్రీలలాగా బలహీనులుగా మారిపోయి తప్పుడు త్రోవలో మనం నడిచామనుకోండి, మనతో పాటు మన భర్తలకు మన పిల్లలకు కూడా ఏమవుతుందో తెలుసండి? చెడ్డ పేరు. అక్కడ రాహేలు ఏం చేసిందో తెలుసండి? మరి గృహదేవతను దొంగలించేసిందండి. రాహేలు ఏం చేసింది? గృహదేవతను దొంగలించేసింది. కానీ లాభాన్ని వచ్చి ఎవరిని అడుగుతాడో తెలుసా? నువ్వు నా దేవతలను దొంగలించితివి అంటాడు. అంటే ఆ నింద ఎవరి మీద పడింది? దొంగని నింద ఎవరి మీద పడిందండి? యాకోబు గారి మీద పడింది. అంటే చూడండి, అక్కడ దొంగతనం చేసింది ఎవరు? అక్కడ దొంగతనం చేసింది రాహేలు. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయము 31వ వచనం. ఆదికాండం 30వ వచనం. ఆదికాండం 31వ అధ్యాయం 30వ వచనం. నీ తండ్రి ఇంటి మీద బహు ఆంచగలవాడిని వెళ్ళకూరని ఎడల వెళ్ళుము, నా దేవతల నేల దొంగిలించుతూ అనగా. ఇక్కడ ఎవరు అడుగుతున్నారండి? లాభాన్ని, యాకోబుని అడుగుతున్నాడు. తను దొంగతనం చేసింది ఎవరండి? ఎవరు దొంగతనం చేశారు? రాహేలు చేసింది. కానీ లాభాన్ని వచ్చి ఎవరిని అడుగుతున్నాడండి? తన కూతుర్ని ఎవరైనా దొంగ అనుకుంటారా? నా కూతురు ఎందుకు దొంగతనం చేస్తుందిలే అని ఎక్కువగా ఆలోచించాడు. అక్కడ దొంగగా అల్లుడిని దొంగగా చేసేసాడు. అంటే తన భర్త మీద దొంగ అనే నింద ఎవరి వల్ల వచ్చింది? రాహేలు మీద. అంటే మనం చేసే ప్రతీది కూడా ఎవరికి చెడ్డ పేరు తీసుకొస్తుందో తెలుసా అండి? భర్తకు చెడ్డ పేరు తీసుకొస్తుంది. అందుకే భార్య గురించి అంటే తన పెన్మిటికి ఎలా ఉండాలంట? కిరీటముగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, అంతేగాని సిగ్గు తెచ్చేదిగా ఉండకూడదు అంటాడు దేవుడు. నీ భర్త నీ వలన సిగ్గుపడకూడదు 10 మందిలో. మన ప్రవర్తన వలన కానివ్వండి, దేని వలన కానివ్వండి, 10 మందిలో మన వలన మన భర్తలు మన పిల్లలు ఎప్పుడు కూడా సిగ్గుపడేటట్లుగా, సిగ్గు తెచ్చేటట్లుగా మనం ఉండకూడదు. అంటే చూడండి, ఒక కుటుంబానికి ఒక స్త్రీగా మనకి ఎంత బాధ్యతను దేవుడు పెట్టాడు. అంటే ప్రతి క్షణము మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి. మరి అంత గొప్ప కుటుంబాన్ని కట్టుకునే స్థితిలో దేవుడు మనలను నియమించాడు. గృహ పరిపాలన. అలాగే సాతానుకు కూడా మొదటి టార్గెట్ ఎవరవుతామండి? మనమే అవుతాం. అంతే కదండి. ఏదైతే ముఖ్యమో దాన్నే కొట్టాలని చూస్తాం కదా. ఎందుకు ప్రధానమంత్రి గారికి లేదంటే పెద్ద పెద్ద పదవులు ఉన్న వాళ్ళకి ఎందుకంత సెక్యూరిటీ ఇస్తారు? వాళ్ళు ముఖ్యులు కాబట్టి. వాళ్ళు కొడితే దేశం అంతా అల్లకొల్లం అయిపోతుంది కాబట్టి. అంతేనా? వాళ్ళు కొడితే దేశం అంతా నాశనం అయిపోతుంది కాబట్టి, గొడవలు అల్లర్లు జరుగుతాయి కాబట్టి వాళ్ళ చుట్టూ అంత సెక్యూరిటీ, అంతమంది గన్మెన్స్. మరి మనం కుటుంబానికి పరిపాలకులైనా గృహ పరిపాలన అన్నప్పుడు మన మీద ఎంత టార్గెట్ ఉంటుందో ఆలోచించండి. సాతాను గడు ఏ వైపు నుండి వాడి అస్త్రాలు చాలా బలమైనవి. ఏంటో అస్త్రాలు? నేత్రాశ, శరీరాశ, జీవకుడంబము. అవి మన కంటికి కనిపించకపోవచ్చు, అపవాది యొక్క అస్త్రాలు. కానీ ప్రతి స్త్రీ ఈరోజు ఏ ఆశలో మునిగిపోయిందో తెలుసా? శరీరాశ. శరీర కోరికలకు మునిగిపోయింది. భర్త దగ్గర దొరకని నీటి ఎవరి దగ్గర దొరుకుతుందనో,
లేదంటే వాడి దగ్గర చూసి ఏవో వేటి వేటినో చూసి ఈరోజు స్త్రీ ఆ విధంగా వెళ్ళిపోతుంది లోకంలో. కళ్ళ ముందు కనిపిస్తున్నవే కదండి, నేనేం కొత్తగా చెప్పడం లేదు. లోకంలో ఏది జరుగుతుందో అదే చెప్తున్నాను. ఎందుకంటే మనం కూడా ఆ తప్పిదంలో రేపొద్దున పడిపోకుండా ఉండాలి. మనం నిలబెడితేనే కదండి దేవుని వాక్యాన్ని చెప్పి అనే కుటుంబాన్ని మనం నిలబెట్టగలం. మనమే పడిపోతే ఎలా అవుతుంది? మనకు తెలుసు సాతాను వాడి యొక్క ప్రథమ టార్గెట్ మనమే. దానికి ఉదాహరణ ఎవరు? హవ్వ. అంతేనా? హవ్వకి ఎవరు టార్గెట్ అయిపోయారు? అప్పవారికి ఎవరు టార్గెట్ అయిపోయారు? హవ్వగారే కదండి. ఆవిడ మోసపరచబడిపోయింది, ఆమె పాపంలో పడిపోయింది. అలా మనము కూడా బలహీనులుగా ఉండిపోయి పాపంలో పడిపోయే వాళ్ళుగా మనం ఉండకూడదు అని అంటున్నాడు దేవుడు. మరి చివరికి రాహేలు గారు ఏమంటే లేయా గారు ఆయన గురించి మాట్లాడుతూ చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం ముగించేస్తాను. ఆదికాండం 49వ అధ్యాయము 30వ వచనం 29వ వచనం నుంచి చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 29, 30. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా నేను ఆదికాండం 49, 29 నుంచి. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించి ఇట్లనను నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నానంటే యాకోబు గారు చెప్తున్నారు. ఇక్కడ చనిపోయేటప్పుడు మరణ వాంగ్మూలం మరణిస్తున్నారు కాబట్టి మరి తన గురించి చెప్తున్నాడు మొత్తం. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుని యొద్ద నన్ను పాతి పెట్టుడి. నన్ను అక్కడ పాతి పెట్టండి, ఇక్కడ వద్దు, నన్ను ఇక్కడ పాతి పెట్టకు యోసేపు అని అక్కడ యోసేపు కానివ్వండి తన పిల్లలందరికీ చెప్తున్నాడు. అలాగే ఈ గుహ కనాను దేశం అందరి మమ్రీ ఎదురున్నది, మక్పేల గుహలో ఉన్నది. అబ్రహాం గారు కొంటారు శ్మశాన భూమిగా ఆ యొక్క పొలాన్ని కొంటారు. అక్కడ ఎవరెవరు పాతి పెట్టారంటే చూడండి, అబ్రహాము దాని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాసంగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతి పెట్టారు. ఇంకా ఏంటంటే అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబెకాను పాతి పెట్టింది. అక్కడనే నేనును లేయాను పాతి పెట్టింది. రెండు పితరుల సమాధిలో స్థానాన్ని సంపాదించుకుంది. అంతే కదండి, ఆ రోజు అది గౌరవం వాళ్ళకి. పితరులతో పాటు సమాధి చేయబడ్డాం. బ్రతుకున్నప్పుడు మరి ద్వేషింపబడిందని చదువుకున్నాం. తర్వాత ప్రేమించి తమ గొప్పగా ఆమె గురించి తెలుసుకున్నాడేమో, ఆమె యొక్క మనసు అర్థం చేసుకున్నాడేమో యాకోబు. మరి అంతగా ప్రేమించాడు కాబట్టి ఏమంటే అక్కడ చూడండి ఏమంటున్నాడు, రాహేలును లేయను కూడా ఎక్కడ పాతి పెట్టాడంట? తన పితరుల సమాధిలో పాతి పెట్టబడిను. అంటే తన యొక్క తల్లిదండ్రులు, తన యొక్క తాతలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పాతి పెట్టబడింది గౌరవంగా. మరి రాహేలు ఎక్కడ పాతి పెట్టబడింది? చూడండి 48వ అధ్యాయం 7వ వచనం. 48వ అధ్యాయం 7వ వచనం. పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరంలో ఉండగా మార్గమున రాహేలు కనాను దేశంలో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమని ఎఫ్రాతా మార్గం నేను ఆమెను పాతి పెట్టి తిని. చూడండి, బెత్లెహేమని ఎఫ్రాతాలో మార్గం మధ్యలో నేను ఆమెను పాతి పెట్టేసాను. మోసుకొని రాలేదు. అంతగా ప్రేమించిన భార్య కదండి, 14 సంవత్సరాలు కొలువు చేశాడు కదండి. మరి మోసుకొని అంతమంది పిల్లలు ఉన్నారు కదండి. మరి బెన్యామీని కన్న తర్వాత ఆమె త్రోవలోనే ప్రసవ నొప్పులు వస్తూ ఉంటాయి. అక్కడ ఆమె చనిపోతుంది. ఆ బిడ్డను కనేసి బెన్యామీని కానీ చనిపోతుంది. మరి ఏ శవాన్ని మొయ్యలేరా చెప్పండి? మొయ్యలేరా అంటే చూడండి, అంటే ఎక్కడో మనసులో ఏదో ఉందంటారా కాదంటారా చెప్పండి? కోపం. ఆమె క్యారెక్టర్ అంటే ఆమె మనస్సు, రాహేలు యొక్క మనస్సు ఎలా ఉందో, లేదంటే ఆమె యొక్క మనస్సు ఎలా ఉందో యాకోబు గారు అర్థం చేసుకున్నారు. నా భార్య రాహేలు ఎలా ఉంది, ఈయన ఎలా ఉంది. మనుషులుగా మనమే మన కళ్ళ ముందున్న మనుషులు అర్థం చేసుకుంటామో లేదో చెప్పండి? అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోరు. యాకోబు అర్థం చేసుకోడు. అంటే ఎక్కడో మార్గం మధ్యలో ఆమెను పాతి పెట్టేశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి తన పితరుల సమాధులు అబ్రహాం కొన్నటువంటి శ్మశాన భూమిలో పాతి పెట్టాడు. ఆమెకు దక్కినటువంటి గౌరవం అది. ఆమె ఆ విధంగా ఉన్నందుకు 2 వంశాన్ని వృద్ధి చేసే స్థానంలో పెట్టాడు. ఎక్కువ మంది సంతానాన్ని ఇచ్చాడు. ఆ రోజుల్లో స్వార్థం అంటే అదే కదండి, ఆస్తి అంటే పిల్లలే కదండి. దేవుడు తను ప్రేమించే వారికి పిల్లల్ని ఇస్తానన్నాడు. అంతేనా? అంటే అంత గొప్పగా ఆ రోజు పిల్లల్ని అంతమందిని ఇచ్చాడు. అలాగే వంశాన్ని వృద్ధి చేసి మంచి లేవి గోత్రం కానివ్వండి, యోధ గోత్రం కానివ్వండి, ఆమె గర్భం నుండి వచ్చాయి. చివరికి వచ్చేసరికి పితరుల సమాధిలో స్థానాన్ని ఆమె సంపాదించుకుంది. ఆమె నిరాశతో ఆమె చలించిపోయి కుటుంబాన్ని నాశనం చేసుకుంటే ఈ స్థానాన్ని ఆమె పొందుకోగలదా చెప్పండి?
పొందుకోలేదు. మనం ఏంటంటే మనకి వెంటనే ఫలితం రావాలని కోరుకుంటాం, వెంటనే నాకు ఏదో మేలు జరిగిపోవాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు చేసే మేలులు కొన్ని ఆలస్యంగా అవుతుంటాయి. అవి మన విషయంలో కొన్ని జరగకపోవచ్చు. ఇప్పుడు మన తర్వాత తరాలు మన పిల్లలకు జరగచ్చు. కాబట్టి నేను ఇన్ని శ్రమలు పొందిన దేవుడు నన్ను చూడటం లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, నా కుటుంబ పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి, నేనేంటి ఎలా అయిపోయింది, నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది అని ఎప్పుడు అనుకోవద్దండి. ఎప్పుడు మనల్ని నిరాశ చెందకూడదు. దేవుడు మనల్ని ఏదో ఒక కోణంలో ఏదో ఒక రకంగా మనల్ని అభివృద్ధి చెందిస్తాడు. ఆ విధంగా మనల్ని గొప్ప స్థాయిలో మనల్ని ఉంచుతాడు. ఈరోజు ఆమె చరిత్ర మనం చదువుకున్నామా? నిజంగా ఆమె ఆ విధంగా బాధపడిందని మనం ఎంతవరకు తెలుసుకున్నామా చెప్పండి. మనకి ఎంతసేపు శ్రమలు ఇబ్బందులు అనేది ఎవరు గుర్తొచ్చేస్తుంటారు? యోగు గుర్తొచ్చేస్తూ ఉంటాడు కదండి. యోగు గుర్తొస్తాడు, ఆయన పడిన శ్రమలు మనం తెలుసుకుంటున్నాము. కానీ లేయా ఆమె నిజంగా భర్త ప్రేమ కోసం ఎంతగా ఆమె ప్రాధేయపడింది, ప్రాకులాడింది అనేది ఇక్కడ మనకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి మన కుటుంబాలు మనల్ని ప్రేమించే మన భర్తలు మనతో ఉన్నారు. కాబట్టి వారి విషయంలో ఎప్పుడు కూడా లోబడుతూ వారు చెప్తున్నప్పుడు వారికి మనం సహకారులుగా ప్రతి విషయంలో ఉంటూ మనం వాళ్ళని ఆ విధంగా నడిపించుకుంటూ పిల్లల్ని గొప్ప స్థానంలో మనం అందరం కూడా పెట్టుకునే స్థితిలో మనం ఉన్నాం. చిన్న చిన్న కోపాలకు, చిన్న చిన్న బాధలకు, లేదా చిన్న చిన్న కోరికలకు, ఆశలకు మనం లొంగిపోకూడదు. మన వయసు ఉన్నంతకాలం మన కోరికలు ఉంటాయి. వయసు అయిపోయిన తర్వాత ఉంటాయి చెప్పండి? ఉండవు. అది కొద్ది కాలమే. ఇప్పుడు ఆ పెద్ద వృద్ధులు తీసుకెళ్ళి మంచి మంచి బిర్యానీ పెట్టండి, తింటారా? ఎందుకు అరిగించుకోలేరు, వాళ్ళకి అరగదు. తింటే షుగర్లు, బీపీలు వచ్చేస్తాయి. అంటే ఏ కోరికలైనా ఏ ఆశలైనా కొద్ది కాలమే. కానీ స్థిరంగా నిలిచేది మనుషులు మనతో స్థిరంగా ఉంటారు. మనిషి ప్రేమే స్థిరంగా ఉంటుంది. మనకు అందం ఉన్నా లేకపోయినా ఏదున్నా మనతో స్థిరంగా ఉండేది ఎదుటివారి మనుషులు ప్రేమ మాత్రమే. కాబట్టి కుటుంబాలను అర్థం చేసుకుంటూ అర్థంగా ఉండాలని మరి మాటలు తెలియచేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు.